మలయాళ చిత్ర పరిశ్రమలో వివాదాల మంటలు చల్లారడం లేదు సరికదా. ఇప్పుడు ఏకంగా మతం రంగు పులుముకుని మరీ భగ్గుమంటున్నాయి. గతంలో ఇండస్ట్రీని షేక్ చేసిన కాస్టింగ్ కౌచ్ వివాదాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు బయటపడ్డ మతపరమైన ఆరోపణలు మరో ఎత్తు. అసలు మలయాళం ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? మలయాళ చిత్ర పరిశ్రమలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చరేపుతున్నాయి. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ సృష్టించిన ప్రకంపనల వేడి చల్లారక ముందే ఇప్పుడు నటీనటుల సంఘం అమ్మలో మతపరమైన చిచ్చురేగింది. అసోసియేషన్లో కొందరు సభ్యులు తనను మతపరంగా టార్గెట్ చేశారని, తనపై జిహాదీ ముద్ర వేశారంటూ నటి అన్సిబా హసన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. అన్సిబా హాసన్ గతంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్టులో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు అసలు కారణం మాత్రం మతపరమైన వేధింపులేనని సంచలన ఆరోపణలు చేశారు. తనపై వ్యక్తిత్వ హననం జరిగిందని, తోటి నటుడు టినీ టామ్ ఇతర సభ్యులు తనను మానసికంగా వేధించారని అన్నారామె. టినీ టామ్ తనను జిహాదీ అంటూ వ్యాఖ్యానించారని అన్సిబా ఆరోపించారు. ఒక సహనటుడి డ్రైవర్ కు బలవంతపు మతమార్పిడి చేయించానంటూ తనపై జిహాదీ ముద్ర వేసే ప్రయత్నం చేశారని അൻസിബ ഹാസൻ ആവേദന വ്യക്തം ചെയ്തു. അവിടെ പരാതി പറഞ്ഞിട്ട് കാര്യമില്ല. എനിക്കെതിരെ മറ്റൊരു വനിതാ എക്സിക്യൂട്ടീവ് അംഗം തൃപ്പൂണിത്തുറ പോലീസ് സ്റ്റേഷനിൽ ഒരു വ്യാജ പരാതി കൊടുത്തു. അന്ന് ഞാൻ മാക്സിമം എക്സിക്യൂട്ടീവ് കമ്മിറ്റിയുടെ ഗ്രൂപ്പിൽ ഞാൻ പറഞ്ഞതാണ്, ഞാൻ പരാതി അയച്ചതാണ്, ഞാൻ പറഞ്ഞതാണ് ഇത് നിങ്ങൾ അന്വേഷിക്കണമെന്ന്. രണ്ട് ഭാരവാഹികൾ തമ്മിലൊരു പ്രശ്നമുണ്ടെങ്കിൽ ദിസ് ഈസ് നത്തിങ് ടു ഡു വിത്ത് അമ്മ. నటి అన్సిబా చేసిన ఆరోపణలపై నటుడు టినీ టామ్ తీవ్రంగా స్పందించారు. గతంలో ఆమె ఎప్పుడు ఇలాంటి విషయాలను ప్రస్తావించలేదన్నారు. పదవికి రాజీనామా చేసేటప్పుడు కేవలం వ్యక్తిగత కారణాలు చెప్పి ఇప్పుడు హఠాత్తుగా మతపరమైన రంగు పూయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని టినీ టామ్ ప్రశ్నించారు. അതിന് പ്രൂഫ് വേണോ? അങ്ങനെ മാറാൻ അതിനുള്ള തെളിവ് വേണം. ഞാൻ എൻ്റെ കൂടെയുള്ള മുസ്ലിം സഹോദരങ്ങളൊക്കെ എന്താ വിചാരിക്കുന്നത്? എൻ്റെ കൂട്ടുകാർ മുഴുവൻ അതാണ്. എന്നെ മമ്മൂക്കയാണ് സിനിമ കൊണ്ടുവന്നത്, നാദർശിക്കാണ് ഇതിൽ കൊണ്ടുവന്നത്. ഞാൻ മിമിക്രിക്കാരനാണ്. അവിടെ ജാതിയും മതമൊന്നുമില്ല. మొత్తంగా మలయాళ ఇండస్ట్రీలో మతపరమైన వివక్ష, అంతర్గత విభేదాలు ఇప్పుడు కల్లోలం రేపుతున్నాయి. ఈ మతపరమైన వివాదం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.